ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ శుభములు. 11వ అధ్యాయం కీర్తనల గ్రంథం 4వ చరణం, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అని రాయబడి ఉంది. అవును ప్రియమైన వారలారా, మనల్ని ఆయన చూచేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిన్ను ఆయన చూచే దేవుడు, నీ కుటుంబమును చూచే దేవుడు, నీ సమస్యలను చూచే దేవుడు, నీ ఇబ్బందులను, ఆటంకములను, నీ యొక్క వ్యాధి బాధలను చూచే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వాటిని కనుగొనగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించేవాడు. ఆయన నరులను కన్నులారా చూచుచూ ఉన్నాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, ఎవరు కంటబడినా పడకపోయినా ఆయన నీ వ్యాధి బాధను, నీ యొక్క మనోవేదనను, నీ దుఃఖములను ఆయన తెలుసుకొని ఉంటూ ఉన్నాడు. ఆయన నీ సమస్యలను తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను గురించి విచారించి చేసేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. 11వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ చరణంలో యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన శరణుకు మనం వెళ్ళాలండి. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు పడే తిప్పలు, ఇబ్బందులు, బాధలు, వేదన, ఇవన్నీ కూడా ఆయన కనుగొని ఉంటూ ఉన్నాడు. గనుక భయపడకు. విశ్వాసులారా, ఎవరు లేరు, ఎవరు పట్టించుకునేవారు లేరు. నేను ఎలాగునా నువ్వు వాపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆకాశమందున దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ సమస్యలను ఎరిగి ఉన్నాడు. ఆయన నీ బాధలను ఎరిగి ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. గనుక భయపడకు, జడేకు. మరి పట్టుదలగా ప్రార్థించు, వాక్యాన్ని చదువు. అప్పుడు నీకు నెమ్మది, ఆదరణ కలుగుతుంది. వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన తప్పనిసరిగా నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు గనుక ఆయన ఆదుకునే దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి నడవలేని వానిని నడిపించిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పుట్టి గుడ్డివారి కన్నులు తెరిపించిన దేవుడు, కుష్టి వ్యాధిగ్రస్తులను ముట్టుకొని బాగు చేసిన వాడు నీ దేవుడు. గనుక మరింత విశ్వాసంతో నిరుత్సాహాన్ని, భయాన్ని, ఆందోళనను, అవిశ్వాసాన్ని విదిలిపెట్టి ఆయన వైపు నువ్వు కూడా చూడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయనలో కొనసాగు, ప్రార్థించు. దేవుని కృప నీకు తోడే ఉండుగాక. ఆయన నిన్ను బలపరిచి నడిపించునుగాక.